నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు చింతా రుక్మాంగదరావు గారు ఉన్నారు. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. సార్, సెప్టెంబర్ నెలలో మీన రాశి వారందరికీ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీనరాశి అంటే సెప్టెంబర్ నెలలో 2020 సంవత్సరం ఎలా ఉంటుంది మనం మాట్లాడుకునే ముందు, ఈ మీనరాశి అంటే ద్వాదశ రాశుల్లో 12వది, కాలపురుషుడికి 12వది, చివరిది. ఈ మీనరాశి అంటే సముద్రము, మీనము అంటే చేప, చేప ప్రవాహానికి ఎదురెదుతుంది. ఈ సింబల్ కూడా ఒక చేప ఇటు ఇటు ఆపోజిట్కి ఇలా ఉంటాయి. వీళ్ళకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎక్కువ. దుస్వభావ రాశి కాబట్టి అన్ని ఆలోచనలు వచ్చేస్తుంటాయి వీళ్ళకి సంబంధం లేని వాళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా వీళ్ళకి ఐడియాలు వస్తుంటాయి. సంబంధం ఉండేవి, సంబంధం లేని సమస్యలు కూడా వచ్చేస్తాయి వీళ్ళకు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ రాశి వ్యయస్థానం కాబట్టి ఏమరపట్టుకుంటే నష్టపోయేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ మాసంలో వీళ్ళకి జన్మంలో శని వక్రంలో ఉన్నాడు, వ్యయస్థానంలో రాహు ఉన్నాడు, 4వ స్థానంలో గురువు ఉన్నాడు, 5వ స్థానంలో బుధ శుక్రులు, 6వ స్థానానికి 5వ స్థానానికి మార్పు చెందుతున్నారు. 6వ స్థానంలో కేతు ఉన్నాడు. 7వ స్థానం 6, 7 స్థానాల మీదుగా రవి సంచారము, 7, 8 స్థానాల మీదుగా కుజ సంచారం తీసుకుంటే ఓవరాల్గా వీళ్ళకు గ్రహణ ప్రభావమే ఎక్కువ ఉంది. వీళ్ళకు వ్యయస్థానంలో ఇది వ్యయం చివరి రాశి అని చెప్పాను. వీళ్ళకి చివరి రాశిలో గ్రహణం. అంటే చివరి రాశి అంటే ఏమంటే, చివరి రాశి అంటే మనం పడుకునే ప్రదేశం. మనం ఎక్కడెక్కడ పడుకుంటాము? మన ఇంట్లో బెడ్రూమ్లో, అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్లో, చనిపోతే శ్మశానంలో. ఈ మూడింటిని సూచిస్తుంది 12వ రాశి. శ్మశానము, హాస్పిటల్, మన బెడ్రూమ్, ఎక్కడైనా పడుకుంటాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రం బెడ్రూమ్లో పడుకుంటాం, అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్లో పడుకుంటాం, చనిపోతే శ్మశానంలో పడుకోబెడేస్తారు. అంటే ఈ 3 స్థానాలు సూచించేటువంటి రాశిది. చివరి జర్నీ ఏది? శ్మశానమే కదా. అనారోగ్యం అయితేనే కదా శ్మశానానికి వెళ్తాము. కాబట్టి హాస్పిటల్, శ్మశానం సూచిస్తుంది. ఇప్పుడు జన్మంలో శని ఉన్నాడు, వక్రించాడు. వీళ్ళకి దేహ అనారోగ్యము ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడు ఎవరికి కలుగుతుంది? పూర్వభద్ర వాళ్ళకి ఫస్ట్ ఎఫెక్ట్. ఏదో ఒక సర్జరీనో, ఆపరేషనో, ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ నష్టంలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి మళ్ళీ రివర్స్ అయ్యాడు. అంటే వీళ్ళు కన్ఫ్యూజన్లో గురవుతున్నారు. తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకు, తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళకు ఎఫెక్ట్ ఉంటుంది ఏలినాటి ప్రభావంతో. ఇప్పుడు వ్యయస్థానంలో అంటే పడుకొని నిద్రించే స్థానంలో, హాస్పిటల్ అనే స్థానంలో చంద్రుడు రాహు గ్రహణం జరుగుతుంది. ఇది మంచిది కాదు. జన్మంలో శని మంచిది కాదు, వేలో శని రాహు చంద్రులు గ్రహణం మంచిది కాదు. అదేవిధంగా అష్టమంలో కుజుడు వస్తున్నాడు. అష్టమంలో కుజుడు వస్తే అదే మంచిది కాదు. అష్టమ స్థానంలోకి కుజుడు అంటే రక్తకారకుడు, ఆపరేషన్లకు, సర్జరీలకు, ప్రమాదాలకు కారకుడు. ఆయన అష్టమ స్థానంలోకి వస్తున్నాడు, అంటే ఆకస్మిక స్థానంలోకి. గురువు 4 ఉన్నాడు. గురువు 4 ఉంటే దిగ్బలం లేదు, అంటే గోచారీత్యా గురువు 4 పెద్దగా ఏమి ఇవ్వడు. ఇంకా పంచమాధిపతి అదృష్టాన్నిచ్చే గ్రహము గ్రహణంలోకి వచ్చింది. కాబట్టి పూర్తిగా అన్కంఫర్ట్గా ఉంది. అయినా భయపడాల్సిన అవసరం లేదు. చేసుకోవాలన్నాడు ఈ మాసంలో చేసుకోవాలంటే మహాలయ పక్షాల పితృ పరిహారాలు చేసుకోవచ్చు. పితృదేవతల అనుగ్రహం బాగుంటుంది. అదేవిధంగా శరన్నవరాత్రులకు అమ్మవారి ఆరాధనలకు వెళ్ళచ్చు. వెంటనే ఇన్స్టెంట్గా దైవబలం వస్తుంది. గ్రహణానికి సంబంధించినటువంటి జప, తప, దానాదులు ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాలి. ఇది తాత్కాలికమే కాబట్టి ఇవి చేసుకోవాలి. ఇవి చేసుకుంటే వీళ్ళు దీన్ని ఎదుర్కొనేటువంటి శక్తిని సంపాదిస్తారు. ఈ గ్రహ సంచారం తాత్కాలికమే, ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి వీళ్ళు ఇక జీవిత ఫలితాలు తీసుకుంటే వీళ్ళకు ప్రారంభమైన నక్షత్రం పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. ఈ పూర్వభద్ర వాళ్ళు వీళ్ళకు వెనుక నక్షత్రము శతభిషం. నక్షత్ర ఆరాధన చేయొచ్చు చక్కగా. నక్షత్రాలను చూస్తూ రాత్రిపూట బాగా ఆస్వాదించవచ్చు. నక్షత్రాలు ఉన్నటువంటి ఫోటోని, నక్షత్రాల మధ్యలో ఉన్నటువంటి దేవతల ఫోటోలను, ఇట్లా అంతా కూడా వీళ్ళు సెలెక్టెడ్గా, ఇంకా నేను చెప్పిన కాకుండా దీనికి రిలేటెడ్గా ఏమున్నా వీళ్ళు కనెక్ట్ అయిపోవచ్చు. వీళ్ళకి దైవబలం పెరుగుతుంది. నక్షత్రాలు చూస్తూ ఉంటే ఎన్నెన్నో కోట్లు కనిపిస్తూనే ఉంటాయి. దానిని చూసి ఎంజాయ్ చేయొచ్చు వీళ్ళు. అదేవిధంగా వీళ్ళకి తర్వాత నక్షత్రము పూర్వభద్ర వాళ్ళకు ఉత్తరాభద్ర నక్షత్రం అంటే సాక్షాత్ కామధేనువు అందులో పుట్టింది. మనం కామధేనువు అంటాం కదా, ఆ కామధేనువు పుట్టిన నక్షత్రమే ఉత్తరాభద్ర. అంటే గోశాలలకు ఎక్కువగా వీళ్ళు డొనేషన్ ఇవ్వచ్చు. గోశాలకు వీళ్ళు డబ్బులు ఇస్తే వీళ్ళకి డబ్బు వస్తుంది. ఇచ్చి చూస్తే తెలుస్తుంది.
ఇప్పుడు జెన్యున్గా నడిపిస్తున్నారు గోశాలలు. ఎక్కడైనా ఆవులు కనిపించినా ఎద్దులు కనిపించినా దానికి ఫుడ్ ఇవ్వచ్చు, పోయే పని అయిపోతుంది. కామధేను యొక్క ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు, ఆవు దూడ ఫోటో సింబల్ స్టాచ్యూ పెట్టుకోవచ్చు. చక్కగా వీళ్ళకి సంపత్కరమే. గోమాతలో 3 కోట్ల దేవతలు ఉంటారు. 3 కోట్ల మంది దేవతలకు నైవేద్యం పెడేసినట్టే. గోసేవ ఎంత చేసుకుంటే అంత మంచిది. శివాలయానికి వెళ్తే నందీశ్వర ఆరాధన చేసుకోవచ్చు. వీళ్ళకి సంపత్కరమే. ఇప్పుడు పూర్వభద్ర వాళ్ళకు మనం చెప్పాము. ఉత్తరాభద్ర వాళ్ళకు పూర్వభద్ర తర్వాత నక్షత్రం రేవతి. అంటే పూర్వభద్ర నక్షత్రం వెనక నక్షత్రం కాబట్టి కుబేర ఆరాధన, లేదంటే వీళ్ళు ఎక్కువగా ఈ బ్యాంకులు, గోల్డ్ షాప్స్ ఇటువంటి వాటికి ఆ టైంలో వెళ్ళి రావచ్చు. లేదంటే వీళ్ళు ఉన్న చోట దగ్గరలో బ్యాంక్ ఉంటుంది, లేదా దగ్గరలో ఏటీఎం ఉంటుంది, లేదా దగ్గరలో ఒక గోల్డ్ షాప్ ఉంటుంది, లేదా దగ్గరలో వీళ్ళ ఇంటి పక్కనే ఒక గోల్డ్ షాపు పెట్టుకుని వ్యాపారం చేసిన వ్యక్తినే ఉంటాడు, లేదా ఏటీఎం కూడా పనిచేసే ఒక సెక్యూరిటీనే వీళ్ళ పక్కనే ఉంటాడు. ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్ తెలుస్తాయి అప్పుడే. బ్యాంక్ అంటే బ్యాంక్ ఎదురుగానే మా ఇల్లు అనే అడ్రస్ చెప్తూ ఉంటారు. ఆ పూర్వభద్ర నక్షత్రం యొక్క ప్రభావం వీళ్ళకి దగ్గరలో ఉంటుంది. ప్రతి నక్షత్రం వాళ్ళకు ఉంటుంది ఇది. వీళ్ళు పూర్వభద్ర నక్షత్రం కాబట్టి మ్యాంగో ఫ్రూట్ ఎక్కువ తీసుకోవచ్చు. కుబేర ఆరాధన చేసుకోవచ్చు. కుబేరుడికి సంబంధించిన ముగ్గు ఉంది, కుబేర ముగ్గు, దాన్ని వీళ్ళు వేసుకోవచ్చు. కుబేరుడికి సంబంధించిన మంత్రం ఉంది, యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ఒక మంత్రం ఉంది, దాన్ని చదువుకోవచ్చు ఎక్కువగా, చాలా మంచిది. తర్వాత నక్షత్రం వీళ్ళకు రేవతి. రేవతి నక్షత్రం అంటే సముద్రంలో వెళ్ళే షిప్పు, సముద్రంలో టైటానిక్ షిప్ ఇటువంటి ఉంటాయి కదా, అటువంటి షిప్ బొమ్మ ఒకటి గోల్డ్ కలరు లేదా క్రీమ్ కలర్, వైట్ కలర్ ఇంటూ తెచ్చిపెట్టుకోవచ్చు. రేవతి నక్షత్రం రోజు సముద్ర తీరానికి వెళ్ళి కొంచెంసేపు కూర్చొని వస్తే వీళ్ళకి సంపత్కరము. సముద్ర తీరాల్లో ఉన్నటువంటి దేవాలయాలను సందర్శించడం చాలా మంచిది. కన్యాకుమారి, రామేశ్వరము, తిరుచెందూరు, తిరువనంతపురము, ఇవన్నీ సముద్ర తీరాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు. అంత దూరం వెళ్ళలేకపోతే వీళ్ళ దగ్గరలో ఉన్న బీచ్ కన్నా వెళ్ళి కూర్చొని రావచ్చు. కానీ రేవతి నక్షత్రం అంటేనే సముద్రంలో వెళ్తున్న పడవ. అదే రేవతి నక్షత్రం అంటే మీనరాశి కదా, మీనరాశిలో రేవతి నక్షత్రం కదా, చేపలు అని చెప్పాను కదా, మధుర మీనాక్షి ఆలయానికి వెళ్ళి రావచ్చు. చేపలు అంటే కనులు అమ్మవారని అర్థం. ఆమె గ్రీన్ కలర్లోనే ఉంటుంది. రేవతి నక్షత్రం అదే బుధుడు గ్రీన్ కలర్లోనే ఉంటాడు. రేవతి నక్షత్రం రోజు మధుర మీనాక్షి ఆలయానికి వెళ్ళి రావచ్చు. అక్కడ మధుర మీనాక్షి అమ్మవారు పెళ్లి కూతురుగా ఉంది, స్వామివారు పెళ్లి కుమారుడుగా ఉన్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా శివపార్వతుడు అనేది మధురై మీనాక్షి ఆలయము. వాళ్ళ చుట్టూ చూస్తే ఆలయం చుట్టూ కొన్ని వేల బంగారు షాపులు ఉంటాయి. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూసుకోవచ్చు. కొన్ని వేల షాపులు ఉన్నాయి. ఎంత దూరం తిరిగితే నేను అంత దూరం బంగారు షాపులే కనిపిస్తున్నాయి నాకు. కొన్ని టన్నుల బంగారు మధ్యలో ఆలయం ఉంది. మహాసంపదల మధ్య ఆలయం ఉంది. ఆమె సంతోషంగా పెళ్లి కుమార్తెగా ఉంది. సాక్షాత్ జగన్మాత ఒక పెళ్లి కూతురుగా ఒక పెండిడికి వచ్చిన ఒక అమ్మాయికి అలంకారంతో ఎంత అద్భుతంగా ఉందంటే 2 కళ్ళు చాలు మీనాక్షి అమ్మవారిని చూస్తే. ఈ మీనరాశి వాళ్ళు మధుర మీనాక్షి ఆలయానికి రేవతి నక్షత్రం రోజు వెళ్ళొస్తే సంపత్కరం అవుతుంది. ఆమె సంపదల మధ్యనే ఉంది, చక్కగా వెళ్ళి రావచ్చు. కాబట్టి ఇంకా రేవతి నక్షత్రం వాళ్ళు చివరి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రం వాళ్ళు వెనుక నక్షత్రము ఉత్తరాభద్ర, తర్వాత నక్షత్రము అశ్విని, అది మేషంలో స్టార్ట్ అవుతుంది. అశ్విని నక్షత్రం అంటే ఏమి? అశ్విని దేవతలు అంటే గుర్రము అశ్విని అంటే ఒక విజయవంతంగా 2 గుర్రాలు ఇలా కాళ్ళు ఎత్తుకుంటే కదా, 2 బొమ్మలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. వీళ్ళు సంపత్తార యొక్క చిహ్నం. హయగ్రీవుని ఆరాధించవచ్చు, ఆయన గుర్రం మొహంతోనే ఉంటాడు. అశ్విని దేవతలు పిన్స్, వాళ్ళని ఆరాధించవచ్చు. వాళ్ళు దేవ వైద్యులు, డాక్టర్స్. వాళ్ళని ఆరాధిస్తే వీళ్ళకి హెల్త్ కూడా బాగుంటుంది, సంపద వస్తుంది. ఇంకా వెనుక నక్షత్రం రేవతికి ఉత్తరాభద్ర, కామధేను యొక్క ఆరాధన చేసుకోవచ్చు. గోసేవ, ఇటు హయగ్రీవ ఆరాధన చక్కగా చేసుకోవచ్చు. కాబట్టి రేవతి నక్షత్రం వాళ్ళకు శక్తివంతమైన దేవతల యొక్క నక్షత్రాల మధ్యలో ఉంది. చాలా శక్తివంతమైన నక్షత్రము, చివరి నక్షత్రము, మోక్ష నక్షత్రం కూడా అంటారు దీన్ని, ఎందుకంటే చివరిది కాబట్టి ఈ సెప్టెంబరు మాసంలో ఈ మీనరాశి వాళ్ళకు మాస జీవిత ఫలితాలు క్లుప్తంగా ఇవి. ఇబ్బందిగా ఉన్నా మంచి పరిహారాలు చెప్పారు, భయపడాల్సిన అవసరం లేదు. జీవితానికి సరిపడే మంచి పరిహారం ఇవి చేసుకుంటే డబ్బులు ఉంటే మళ్ళీ ఇంకేం ఇబ్బంది ఉంది? కావాలన్నదే మనిషికి, లేకపోతే ఏమి చేసుకోలేరు. అవును సార్, నమస్తే, ధన్యవాదాలు.